సి ప్రోగ్రామింగ్ చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ కదా, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని గమ్మత్తైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. చూసారా, ఇది ఎంత నిజమో కదా. డాన్ గూకిన్ చెప్పినట్టు కొన్ని దశాబ్దాలుగా కోడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సిల్లీ తప్పులు చేస్తూనే ఉంటారు. అంటే ఇది కేవలం కొత్తగా నేర్చుకునేవాళ్ల సమస్య మాత్రమే కాదనమాట. మరి ప్రోగ్రామర్లందరూ ఎక్కువగా చేసే ఆ కామన్ తప్పు ఏంటి? అది చాలా చిన్నది. ఎంత చిన్నదంటే జస్ట్ ఒక్క క్యారెక్టర్ తేడా అంతే. కాని దానివల్ల వచ్చే తలనొప్పి మాత్రం చాలా పెద్దది. ఇదంతా ఒక బేసిక్ కాన్సెప్ట్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే జరుగుతోంది. సరే, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. సి ప్రోగ్రామింగ్లో మనం సాధారణంగా పడే కొన్ని ఉచ్చుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సింగిల్ ఈక్వల్ కి డబుల్ ఈక్వల్ కి మధ్య ఉన్న తేడా. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఒకటేమో అసైన్మెంట్ ఆపరేటర్, అంటే ఒక విలువను ఇంకో దానికి అప్పగించడం. ఇంకోటేమో కంపారిజన్ ఆపరేటర్, అంటే రెండు విలువలను పోల్చి చూడటం. సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఆర్డర్ వేయడం లాంటిది, ఇంకొకటి ప్రశ్న అడగడం లాంటిది. ఉదాహరణకి ఈ కోడ్ చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ప్రోగ్రామర్ ఉద్దేశమేంటి? దేర్ వేరియబుల్ విలువ 1కి సమానంగా ఉందో లేదో చెక్ చెయ్యాలని. కాని వాళ్లు వాడింది సింగిల్ ఈక్వల్. సో ఇక్కడేం జరుగుతుందంటే దేర్కి 1 అనే విలువ అసైన్ అయిపోతుంది. ఈ అసైన్మెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఎప్పుడూ ట్రూ అవుతుంది. ఇది చాలా పెద్ద బగ్ అయ్యే అవకాశముంది కదా. ఇది ఇంకో ఫేమస్ తప్పు, రోగ్ సెమీకోలన్. ఈ ఫర్ లూప్ పక్కన పొరపాటున ఒక సెమీకోలన్ పెట్టారనుకోండి, ఇక అంతే సంగతులు. ఆ లూప్ ఏం చేస్తుందంటే ఏమి చెయ్యదు, 10 సార్లు ఖాళీగా తిరుగుతూ ఉంటుంది. లూప్ బాడీలో ఉన్న కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, మొత్తం లాజికే దెబ్బతింటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే ఇవి కేవలం టైపింగ్ మిస్టేక్స్ కాదు. సి లాంగ్వేజ్ వెనుకున్న ఫండమెంటల్ రూల్స్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఇలాంటి తప్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఆపరేటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు మనం ఆపరేటర్ల గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనం చిన్నప్పుడు స్కూల్లో లెక్కలు చేసేటప్పుడు బిఓడిఎంఎస్ రూల్ వాడేవాళ్లం కదా. బ్రాకెట్స్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, అలా ఒక ఆర్డర్ ఫాలో అయ్యేవాళ్లం. సి లాంగ్వేజ్లో కూడా అచ్చం అలాగే ఆపరేటర్లకు ఒక ఖచ్చితమైన ఆర్డర్ ఉంటుంది. దీన్నే ఆపరేటర్ ప్రిసిడెన్స్ అని అంటారు. ఇదిగో ఇదే ఆ అఫీషియల్ రూల్ బుక్ అన్మాట. ఈ టేబుల్లో ఏ ఆపరేటర్కి ఎక్కువ ప్రయారిటీ ఉందో, ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందో క్లియర్గా ఉంటుంది. పైన ఉన్న వాటికి హయ్యెస్ట్ ప్రయారిటీ, అంటే ఫంక్షన్ కాల్స్ లాంటివి. కిందకొచ్చే కొద్దీ ప్రయారిటీ తగ్గుతూ వస్తుంది. చివరికి కామా ఆపరేటర్ ఉంటుంది. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. ఒక సింపుల్ రూల్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా డౌట్ వస్తే సింపుల్గా పారెంథసిస్ అంటే బ్రాకెట్లు వాడేయండి. బ్రాకెట్లు పెట్టడం వల్ల మనం ఏ ఆపరేషన్ ముందు జరగాలి అనుకుంటున్నామో కంపైలర్కు చాలా స్పష్టంగా చెప్పినట్టు అవుతుంది. ఇది డిఫాల్ట్ రూల్స్ను ఓవర్రైడ్ చేస్తుంది. మన కోడ్ చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో బ్రాకెట్లు మన బెస్ట్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సరే, ఆపరేటర్ల గురించి చూశాం కదా. ఇప్పుడు లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ లాంటి కంట్రోల్ స్ట్రక్చర్స్లో లాజిక్ ఎలా దెబ్బతింటుందో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రతి కేస్ చివర్లో బ్రేక్ పెట్టడం మర్చిపోవడం. అలా మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? కోడ్ అక్కడితో ఆగదు. ఆ కింది కేసులో ఉన్న కోడ్ను కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దీన్ని ఫాల్ త్రూ అంటారు. ఇది కావాలని చేస్తే ఓకే, కానీ పొరపాటున జరిగితే మాత్రం ఊహించని ఫలితాలొస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. సి లాంగ్వేజ్లో ట్రూ, ఫాల్స్ అనేవి నెంబర్ల రూపంలో ఉంటాయి. ఫాల్స్ అంటే 0, ట్రూ అంటే 0 కాని ఏదైనా నెంబర్. అది 1 కావచ్చు, -10 కావచ్చు, ఏదైనా సరే. ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా కండిషనల్ బగ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం తప్పుల గురించే మాట్లాడుకున్నాం కదా. కానీ ఎప్పుడూ తప్పులని గుర్తుపెట్టుకుని కోడింగ్ చేయడం కంటే సి మనకిచ్చిన పవర్ఫుల్ టూల్స్ని సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం ఇంకా మంచిది. అలాంటప్పుడే మనం తప్పులు చేయకుండా ఉంటాం. అలాంటి ఒక సూపర్ యూస్ఫుల్ టూల్ అదే సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఇది కంపైల్ టైమ్ ఆపరేటర్, అంటే ప్రోగ్రాం రన్ అయ్యే ముందే ఇది తన పని చేసేస్తుంది. దీని పనేంటంటే ఒక వేరియబుల్ లేదా డేటా టైప్ మెమొరీలో ఎంత సైజ్ తీసుకుంటుందో బైట్స్లో చెప్పడం.
దీనివల్ల మన ప్రోగ్రామ్స్ ఇంకా పటిష్టంగా ఎఫిషియెంట్గా తయారవుతాయి. మరి ఈ సైజ్ ఆఫ్ ఎందుకంత ముఖ్యం? 3 ముఖ్యమైన కారణాలున్నాయి. 1 అర్రే సైజ్లను ఆటోమేటిక్గా లెక్కించవచ్చు. 2 డైనమిక్గా మెమరీని కేటాయించవచ్చు. 3 చాలా ముఖ్యంగా మన ప్రోగ్రామ్ను పోర్టబుల్గా మార్చవచ్చు. అంటే మనం రాసిన కోడ్ వేరువేరు కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా సరిగ్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక చాలా కామన్ అండ్ క్లెవర్ ట్రిక్. ఒక అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం సైజ్ ఆఫ్ అరే డివైడెడ్ బై సైజ్ ఆఫ్ అరే 0 అని రాస్తే చాలు. అంటే మొత్తం అరే సైజును ఒకే ఒక్క ఎలిమెంట్ సైజుతో భాగిస్తున్నాం. దీనివల్ల లాభమేంటంటే మనం ఫ్యూచర్లో అరే సైజ్ మార్చినా ఈ కోడ్ను మార్చాల్సిన అవసరం లేదు. కంపైలర్ ఆటోమేటిక్గా కరెక్ట్ నంబర్ తీసుకుంటుంది. మన పని చాలా సులభమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒకచోటకి తెచ్చి బెటర్ అండ్ క్లీనర్ సి కోడ్ రాయడానికి మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇవిగోండి, ఈ 5 పాయింట్స్ చాలా ముఖ్యం. 1 డబల్ ఈక్వల్స్ టు అంటే ప్రశ్న, సింగిల్ ఈక్వల్స్ టు అంటే ఆర్డర్. ఈ తేడా మర్చిపోవద్దు. 2 లూప్స్ చివర్లో పొరపాటున కూడా సెమీకోలన్ పెట్టొద్దు. 3 కన్ఫ్యూజన్ ఉంటే బ్రాకెట్లు వాడండి, అవే మన బెస్ట్ ఫ్రెండ్స్. 4 కంపైలర్ వార్నింగ్స్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు, అది మనకు హెల్ప్ చేయడానికే ఉంది. ఇక 5 సైజ్ ఆఫ్ లాంటి పవర్ఫుల్ ఆపరేటర్లను ఎలా వాడాలో బాగా తెలుసుకోండి. ఈ విషయాలు పాటిస్తే చాలు, మనం చాలా కాన్ఫిడెంట్గా కోడింగ్ చేయొచ్చు. చూడండి, ఈ రూల్స్ అన్నీ మాస్టర్ చేయడం అంటే తప్పులు చేయకుండా ఉండటమే కాదు, దానివల్ల మన క్రియేటివిటీకి అడ్డుకట్టలు తొలగిపోతాయి. ఈ ఫండమెంటల్స్పై పట్టు సాధిస్తే మనం వాటి గురించి ఆలోచించకుండా అసలు మనం ఏం నిర్మించాలి అనే పెద్ద విషయం మీద ఫోకస్ చేయగలుగుతాం. మరి ఈ నాలెడ్జ్తో మనం తర్వాత ఏం